హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా ట్రిపుల్ సెవెన్ టారోట్ని. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్లో మనకి జనరల్గా ఎలా ఉండబోతుంది, ఓకే. సో ఏమేమి విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి, అలాగే మనం ఏమేమి సాధించుకుంటాం 2024లో, ఓకే. సో అది జనరల్ రీడింగ్స్ చూడబోతున్నాం, ఓకే. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఓకే. ఇవి జనరల్ రీడింగ్స్ మాత్రమే, గైడెన్స్ వరకే పనికి వస్తాయి, ఓకే. సో జస్ట్ గైడెన్స్ వరకే తీసుకోండి, ఓకే. సో డెసిషన్స్ షుడ్ బీ ఆన్ యువర్ ఓన్, ఓకే. సో లెట్స్ బిగిన్ విత్ ద రీడింగ్ ఫస్ట్. అండ్ ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే ఇవ్వండి. అండ్ మెంబర్షిప్స్ ఉన్నాయి ఛానల్లో, జాయిన్ అవ్వండి, ఓకే. దెర్ ఈజ్ అ స్పెషల్ మెంబర్షిప్ ఆల్సో, ఓకే. ఎవ్రీ మంత్ మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాను, ఓకే. ఆ విధంగా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకే. సో అది కమెంట్స్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, అండ్ మీరు వెళ్ళి చూడండి, ఓకే. సో లెట్స్ బిగిన్ విత్ ద రీడింగ్ ఫస్ట్. ప్లీజ్ గాడ్, నెక్స్ట్ కమింగ్ ఇయర్లో వీరికి ఏమేమి విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. నెక్స్ట్ కమింగ్ ఇయర్లో వీళ్ళకి ఏమేమి విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఏ ఏ కోరికలు తీరుతాయి వచ్చే సంవత్సరంలో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. కమింగ్ ఇయర్లో 2024లో ఏమేమి విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఓకే. ఓకే, సో ఇక్కడ వరకు చూద్దాము. కార్డ్స్ చాలా వచ్చాయి. 4 ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వావ్, 9 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ కప్స్, ఓకే. సోర్డ్స్, కప్స్, 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ఓకే. 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ ది ఎంప్రెస్, ఓకే. బాటమ్ ఆఫ్ ది డెక్ మీకు పేజ్ ఆఫ్ సోర్డ్స్. సో నెక్స్ట్ ఇయర్లో మీకు ఏమేం కమ్యూనికేషన్స్ అయితే ఇప్పటి వరకు ఆగిపోయి ఉన్నాయి, ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ మీకు చాలా బాగుంటుంది, ఓకే. సో కమ్యూనికేషన్స్ మీకు ఏమేమి రావాలో, మీ పార్ట్నర్ నుంచి అయినా, కెరీర్ వైస్ అయినా, ఎడ్యుకేషన్ వైస్ అయినా, జాబ్ పరంగా అయినా సరే, ఏ కమ్యూనికేషన్ అయినా సరే మీకు 2024లో మీకు ఆ న్యూస్ అనేది రాబోతుంది, ఓకే. సో కమ్యూనికేషన్ కార్డ్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు కమ్యూనికేషన్ ఏదో ఒక విధంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, ఓకే, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్, ఓకే. సో మీ యొక్క కమ్యూనికేషన్స్ అనేటివి బాగా జరుగుతాయి నెక్స్ట్ ఇయర్, ఓకే, విచ్ ఈజ్ గివింగ్ యూ ప్లస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, ఓకే. సో ఈ కమ్యూనికేషన్ మీకు ప్లస్ అవ్వబోతుంది, ఓకే. చాలా హర్డిల్స్నే మీరు దాటారు విత్ ప్యాషనేట్గా, అవన్నీ కూడా స్ట్రగుల్స్ని, ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ మీరు ప్యాషనేట్గా వర్క్ చేశారు. అలాగే డెడికేషన్తో, ప్యూరిటీతో మీ యొక్క ఆలోచన శక్తిని బలపరుచుకొని మీరు మంచిగా సాధించారనమాట ఎర్లియర్గా. సో కమింగ్ ఇయర్ ఈజ్ విచ్ ఇస్ అ బిగ్ ప్లస్ అండ్ వెరీ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది త్రూ కమ్యూనికేషన్, ఓకే. సో న్యూ ఇయర్ చాలా బాగుంటుంది మీకు. కమ్యూనికేషన్ అనేది నెక్స్ట్ ఇయర్ మీకు ఏ విషయం అయినా సరే కమ్యూనికేషన్ త్రూ ఫుల్ఫిల్ అవుతుంది, ఓకే. సో ఇది బాటమ్ ఆఫ్ ది డెక్, ఓకే. సో కమింగ్ ఇయర్ మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా మీకు ఇంకా స్ట్రెస్, డిప్రెషన్ అయితే రెడ్యూస్ అవ్వలేదు కంప్లీట్గా, ఓకే. చాలా డిప్రెషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. నైట్ మేర్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి, డ్రీమ్స్, ఓకే. నైట్ మేర్ డ్రీమ్స్ అంటే మీకు కలలో మీ పార్ట్నర్ రావడం కానీ, ఆర్ఎల్స్ మీరు ఒక జాబ్కి మీరు డెడికేషన్ చూపించారు బట్ అది సాధించలేకపోయాను అనేసి, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా మీకు నైట్ మేర్స్లో వస్తూ ఉన్నాయన్నమాట. అది లాస్ అయ్యా, ఇది లాస్ అయ్యా అని. సో దానివల్ల మీకు నిద్ర పట్టడం లేదు, ఓకే. సో ఇంకా మీరు డిప్రెషన్లోనే ఉన్నారు, ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్. మీరు వర్కౌట్ చేయనంత వరకు ఈ డిప్రెషన్ అలాగే ఉంటుంది, కన్ఫ్యూజన్ కూడా అలాగే ఉంటుంది, ఓకే. సో లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, లాట్స్ ఆఫ్ చాయిసెస్, ఓకే. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ జాబ్స్, ఇంటర్వ్యూస్ అన్నీ కన్ఫ్యూజన్ పెట్టేసుకో ఉన్నారనమాట చాలా, ఓకే. చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు మైండ్లో, ఓకే. బట్ నెక్స్ట్ ఇయర్లో మీకు డెఫినెట్గా మీరు లోన్లీగా ఫీల్ అవుతారు అండ్ మీ మనీ అనేది చాలా సెక్యూర్డ్గా మారబోతుంది. సో మీరు ఎక్కడెక్కడి నుంచి అయితే మనీ రాలేదో అక్కడి నుంచి మనీ రావడం స్టార్ట్ అవుతుంది, ఓకే.
మనీ రావడం స్టార్ట్ అవ్వద్ది. యాజ్ వెల్ యాజ్ ఆ మనీ అనేది సెక్యూర్డ్గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు ఐడియాస్ ఉంటాయి. దానివల్ల మీరు మంచిగా సక్సెస్ అవుతారు. ఓకే. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, లక్ అనేది మీ వైపు ఉందన్నమాట నెక్స్ట్ ఇయర్, కమింగ్ ఇయర్. ఓకే. సో మీరు ఏది కోరుకున్నా కూడా అది మళ్ళీ తిరిగి సమయం సమయం అనుకూలంగా అది తిరిగి వస్తుంది. ఓకే. సో సమయపయం అనేది మీ లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో యూటిలైజ్ దట్ టైం, అది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు చెప్తుందన్నమాట. ఓకే. అండ్ డెఫినెట్గా మీరు సాటిస్ఫైడ్ ఇయర్ ఉంటుంది, మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది ఈ ఇయర్. మీకు ఏమేమి కావాలో అచీవ్మెంట్స్ అన్నీ కూడా దక్కుతాయి. ఓకే. హ్యాపీనెస్ ఉంటుంది చాలా. ఓకే. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మీకు. ఓకే. మీరు సాధించినవన్నీ కూడా పాజిటివిటీతో నిండుకొని ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఇంట్యూషన్గా ఎన్ని స్ట్రగుల్స్ పడారో మీకు మాత్రమే తెలుసు. ఓకే. సో అవన్నీ కూడా మీరు ఫైట్ అవుట్ చేసి డెఫినెట్గా అందులో హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అనేది పొందుతారు నెక్స్ట్ కమింగ్ ఇయర్. ఓకే. అండ్ డెఫినెట్గా మీ యొక్క పెంటికల్స్లో కూడా చాలా అచీవ్మెంట్స్ అనేటివి, సక్సెస్ అనేది కనిపిస్తుంది. చెప్పాను కదా, సెక్యూరిటీస్ అనేది ఫామ్ అవ్వబోతుంది మీ యొక్క మనీ విషయంలో. ఓకే. సో ఫినాన్షియల్ వైజ్ మీరు చాలా చాలా సెక్యూర్డ్గా ఉంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము చూసినట్టయితే మీకు చాలా ఓవర్ థింకింగ్ అయితే ఉంది. సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీకు డిప్రెషన్, స్ట్రెస్ ఇదంతా కూడా పెరిగింది. ఓకే. నైట్ మేర్స్ రావడము. ఓకే. సో మేబీ మీ పార్ట్నర్ మీరు విడిపోయి దూరంగా ఉన్నా కూడా అందులో కన్ఫ్యూజన్స్ లేకుండా, క్లారిటీ లేకుండా మీ జీవితం ఎటు వెళ్తుందో మీకు అర్థం కాక ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఓకే. సో ఎమోషనల్గా చాలా చాలా స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. మీకు ఇంతకుముందు కూడా స్ట్రగుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటిలన్నిటిని దాటుకొని వచ్చిన మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్. ఓకే. సో వాటిలన్నిటి నుంచి మీకు ఒక విముక్తి అనేది రాబోతుంది నెక్స్ట్ కమింగ్ ఇయర్. ఓకే. సో డెఫినెట్గా మీ యొక్క మంచి ప్రాస్పెరిటీతో నిండుతుంది, మీకు మనీ అనేది సెక్యూర్డ్గా ఉండబోతుంది. ఓకే. అండ్ ఎవరైతే పార్ట్నర్స్ వైస్ చూస్తూ ఉన్నారో మీ పార్ట్నర్ కోసం, డెఫినెట్గా షీ ఆర్ హీ ఈజ్ లైక్, షీ అయితే ఎంపరర్ లాగా, హీ అయితే ది ఎంపరర్, షీ అయితే ఎంపరస్ లాగా, హీ అయితే ఎంపరర్ లాగా. ఓకే. సో వైస్ వర్సా అనమాట ఇది కేసెస్. సో డెఫినెట్గా చాలా మెచ్యూర్డ్ ఉమెన్ అనమాట. ఓకే. సో థింకింగ్ వైస్, కెరీర్ వైస్ కనుక చూసినట్టయితే డెఫినెట్గా చాలా ఏమంటారు, కెరీర్ వైజ్ చాలా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట ఈ ఉమెన్ వల్ల. ఓకే. సో లీడింగ్ ఉమెన్ కాబట్టి డెఫినెట్గా లీడింగ్ రోల్స్ ఉంటాయి. అండ్ నర్చరింగ్ ఉమెన్. ఓకే. సో మీ యొక్క కెరీర్లో, మీ యొక్క పాత్లో కూడా నర్చరింగ్ ఉమెన్ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే. షీ ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ థాట్స్. సో కెరీర్లో ఎలా అప్స్ అండ్ డౌన్స్ వస్తే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనే థాట్స్ ఉంటాయి. ఓకే. ఎంప్రెస్కున్న క్వాలిటీస్ అన్నీ కూడా మీ పార్ట్నర్లో ఉంటాయి. ఓకే. అండ్ ప్యాషనేట్ విత్ ద రిలేషన్షిప్స్. ఓకే. ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. హార్ట్ఫుల్ వర్క్స్ అన్నీ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే నెక్స్ట్ ఇయర్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవ్వడం. ఓకే. ప్రాపర్టీ ఇంక్రీజ్ అవ్వడం, మీ లైఫ్లో ఒక మంచి ప్రాస్పరిటీ నిండుతుంది, అబాండెన్స్ వస్తుంది. ఓకే. ఫర్టైల్ ల్యాండ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాపర్టీలో అంటే ఎలా చెప్తారు, ప్రాస్పరిటీ అనేది డెవలప్ అవ్వడం అంటే మెచ్యూర్ అవ్వడం. ఓకే. సో మనీ మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే అది మెచ్యూర్ అవ్వడం ఆ విధంగా. సో నెక్స్ట్ ఇయర్ అయితే చాలా చాలా బాగుండబోతుంది. ఓకే. సో మెయిన్గా కమ్యూనికేషన్ త్రూనే మీకు అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ సూపర్గా ఉండబోతుంది. ఓకే. సో ఇప్పుడు గాడ్ గైడెన్స్ చూద్దాము. గాడ్ గైడెన్స్ ఫర్ ది కమింగ్ ఇయర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. నెక్స్ట్ కమింగ్ ఇయర్ విషెస్ ఫుల్ఫిల్మెంట్లో గాడ్ గైడెన్స్. ఓకే. లర్నింగ్ అ న్యూ పాత్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఒక న్యూ పాత్ ఎంచుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మీరు నడిచిన దారిలో అది ఒక కొత్త పాత్నైతే మీరు చూస్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ పాస్ట్ వాటిల నుంచి మీరు లెసన్స్ అనేటివి లెర్న్ చేస్తారు. ఓకే. నేర్చుకొని ఉంటారు. పాస్ట్లో అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటారు కదా. సో వాటిల నుంచి ఒక కొత్త పాత్ అనేది మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఇయర్.
అటాచ్మెంట్స్, లాంగింగ్, డెస్పిరేషన్స్. సో కెరీర్లో చూసినట్టయితే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ అటాచ్మెంట్స్, ఓకే, అంటే పార్ట్నర్షిప్స్ అలాంటివి మీకు సక్సెస్ని ఇస్తాయి బిజినెస్లో అండ్ కెరీర్లో. చూసినట్టయితే మీకు పార్ట్నర్షిప్స్ అనేటివి చాలా బాగా కలిసి వస్తాయి. ఇక్కడ నెంబర్ 2 అనేది ఎక్కువగా ఉంది, ఓకే. అండ్ డెఫినెట్గా మీరు మూన్ రిలేటెడ్ రెమెడీస్ చేసుకుంటే మంచిది, ఓకే. నెక్స్ట్ మీ యొక్క పార్ట్నర్ గురించి చూసినట్టయితే డెఫినెట్గా మీకు స్ట్రాంగ్ బాండింగ్స్ అనేటివి ఏర్పడతాయి నెక్స్ట్ కమింగ్ ఇయర్, ఓకే. ఇంకా స్ట్రాంగ్ అటాచ్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓకే, పర్సనల్ గైడ్, గార్డియన్ ఏంజల్స్. సో మీరు మెడిటేషన్ అనేది చేసుకోవాల్సి ఉంది, ఓకే. గార్డియన్ ఏంజల్స్ మీకు ఎప్పుడు కూడా మెంటార్స్ రూపంలో మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు డూ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, ఓకే. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఇక్కడ స్ట్రెస్ డిప్రెషన్ కనిపిస్తుందంటే మీరు మెడిటేషన్ చేయట్లేదు అని ఇక్కడ తెలుస్తుంది, ఓకే. సో మీకోసం ఎప్పుడైతే నేను కార్డ్స్ పిక్ చేస్తానో దాని ఎనర్జీస్ త్రూ నాకు తెలుస్తుంది మీరు మెడిటేషన్ చేస్తున్నారా, క్లియర్ చేసుకుంటున్నారా లేదా అనేది, ఓకే. సో మీరు వర్కౌట్ చేయండి, మెడిటేషన్ చేయండి. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. సో నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు కమింగ్ ఇయర్ మీరు హార్డ్ వర్క్కి మనీ అనేది వస్తుంది. టైమ్ ఫార్ హీలింగ్, చూడండి ఇక్కడ కూడా వచ్చేసింది క్లారిటీగా. సో హీలింగ్ అవ్వట్లేదు మీరు, సో మెడిటేషన్ అనేది చేసుకోండి, హీల్ అవ్వండి, ఓకే. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. సో డెఫినెట్గా మీరిద్దరూ కూడా సేఫ్లో ఉన్నారు, డోంట్ వరీ, ఓకే. నెక్స్ట్ కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అండ్ 1 ఎక్స్ట్రా కార్డ్, సరెండర్ టు ది డివైన్. సో ఏదైనా సరే మీరు సరెండర్ చేయాలి డివైన్కి, ఓకే. లెట్స్ టేక్ ఫర్ శ్రీకృష్ణ మెసేజెస్. నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా విష్ ఫుల్ఫిల్మెంట్కి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఓకే. ఇక్కడ 4 కార్డ్స్ వచ్చాయి, చూద్దాం. ఆస్టెరిటీ, ఓకే, డివోషన్, కన్విక్షన్ అండ్ షీర్ ఆఫ్ ది ట్రూత్, ఓకే. సో నెక్స్ట్ ఇయర్ మీకు డివోషన్, కన్విక్షన్, ఆస్టెరిటీ అండ్ షీర్ ఫార్ ది ట్రూత్. సో ట్రూత్స్ ఏమన్నా ఉంటే అవి నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి బయటకి, ఓకే. ఎప్పటికైనా ట్రూత్ అనేది బయటకు వస్తుంది, ఓకే. అండ్ డివోషన్ అనేది పెరుగుతుంది మీలో నెక్స్ట్ ఇయర్లో. సో ఇది శ్రీకృష్ణ మీకు ఇచ్చిన మెసేజెస్, ఓకే. సో ఎవరెవరికి రెజనేట్ అయింది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.